నిజంగా ఈరోజు మనం అనుకున్నాం, 2 రోజుల క్రితం అనుకున్నాం ముఖ్య కార్యకర్తల సమావేశం పెడదామని. ఎందుకొరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసిన అందుకు మనోధైర్యం కల్పించినందుకు మీ అందరం వస్తాం, సమావేశం పెట్టమంటే వేలాది మంది వచ్చినారు. మీ అందరికి కూడా పాదాభివందనం చేస్తున్నాం. నిజంగా ఆలోచించమని అడుగుతున్నాం. నాకన్నా ముందు మాట్లాడిన మునుగోడు నియోజకవర్గంలో ఉండబడిన కాంగ్రెస్ శ్రేణులందరూ వేదిక మీద మాట్లాడుతూ ఒక భరోసా ఇచ్చినారు. మేమందరం కూడా ఎక్కడ ఓటు లేదు, ఒక్క రాజగోపాల్ రెడ్డి పోయినంత మాత్రాన ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ గట్టిగా ఉందని చెప్పి భరోసా ఇచ్చినందుకు మీరు ఈ సమావేశానికి వచ్చి మరి మన బలం ఎంత ఉందో చూడమని చెప్పినందుకు మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడే రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. వర్షం పడుతున్నది, శుభ సూచకమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఏ కార్యక్రమమైనా కూడా మనం చేస్తే చినుకు పడితే శుభ సూచకం. అందుగురించే మునుగోడులో ఈ రోజు ప్రారంభించడం మేము భరోసా ఇస్తున్నాను. అదేవిధంగా ఎన్నికయ్యే వరకు కూడా ఈ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో నేను ఉంటానని మీకు భరోసా ఇస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డి కానీ అటువంటి వేల మంది రాజగోపాల్ రెడ్డి ఇచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నాకన్నా ముందు మాట్లాడే వారు చెప్పినారు, ఏమి చెప్పినారు, ఏదైతే ఆయనే మరి బీజేపీ పార్టీలో చేరుతున్నారు, ఎందుకు చేరుతున్నారో నాకన్నా ముందు చెప్పినారు. ఒక్కటే మనం ఆలోచించాలి. నిన్న మొన్నటిదాకా ఏం చెప్పినారు, 2 బ్రదర్స్ చెప్పినారు. ఏం చెప్పినారు, కోమటిరెడ్డి బ్రాండ్ అన్నారు. కోమటిరెడ్డి బ్రాండ్ కాదు, రామరెడ్డి బ్రాండ్ కాదు, కాంగ్రెస్ బ్రాండ్ ఒక్కటి మాత్రమే ఈ దేశంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో కాంగ్రెస్ బ్రాండ్ తప్ప ఇంకే బ్రాండ్ ఉండకూడదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటి వరకే ఏఐసిసి అధిష్టాన వర్గం ఎంతో ఓపిక పట్టింది. ఆ రోజు మాజీ పిసిసి, ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉండబడిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నానా భాషలు మాట్లాడినాడు, చాలా ఓపిక పట్టినాడు. అదే నేను ఉన్నట్టయితే ఆ రోజు నేను సస్పెండ్ చేసేవాడిని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఓపిక ఉండబట్టే వాళ్ళు ఏది చేసినా చెల్తుంది అనుకున్నారు. ఈ డబ్బు అహంకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశాం. నీ కుటుంబ చరిత్ర నేను అడుగుతున్నాను. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 1999 ముందు నీవేమున్నావని అడుగుతున్నాను. నీ అన్న ఏముండవు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నీకు ఇన్ని పదవులు ఏ విధంగా వచ్చినాయి ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. నువ్వు కాంట్రాక్టర్గా ఉండి 2009 మాత్రమే పార్లమెంట్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నీకు టికెట్ ఇస్తే పార్లమెంట్ సభ్యుడైనావు. ఆయన టికెట్ ఇచ్చినాడు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మేమందరం కష్టపడి పార్లమెంట్ గా గెలిపించినావా లేదో ఒక్కసారి ఆలోచించబడుతున్నాను. అదేవిధంగా 2వసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తే నువ్వు ఎందుకు ఓడిపోయినావు అని అడుగుతున్నాను. అదేవిధంగా మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తే అందరూ కార్యకర్తలకు దీన్ని గెలిపించినాం. ఆ రోజు నేను గెలిపించలేదా నేను అడుగుతున్నాను. గెలిపిస్తే ఏం చేసినావు, రాజీనామా చేసి ములుగోడుకు వచ్చినావు, శాసనసభ్యునిగా టికెట్ అడిగినావు. హైకమాండ్ ఆలోచించింది, యువకుడు అందరితో బాగా ఉంటాడని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మీ అందరూ కూడా ఆయనకు మద్దతు పలికి గెలిపించిన సంగతి ఆయన మర్చిపోయినాడని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. ఆయన ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తే ఆయన సతీమణికి ఇస్తే ఓడిపోయింది. ఆయన పెద్దలకు 2 పర్యాలు టికెట్ ఇచ్చింది, ఒకసారి ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చింది. తన సొంత మండలంలో ఆయన జిల్లా పరిషత్ మెంబర్గా ఇస్తే ఓడిపోయినాడు. వెంకటరెడ్డి గారు ఓడిపోయినారు. ఒక్కసారి ఆలోచించబడుతున్నాను. ఈ రాష్ట్రంలో చూసినట్టయితే నాకు కానీ కోమటిరెడ్డి కానీ రామరెడ్డి కుటుంబానికి ఎన్నో పదవులు ఇచ్చింది, ఎన్నో సార్లు ఛాన్స్ ఇచ్చింది. మేము జీవితాంతం రుణపడి ఉండాలి. కానీ ఈరోజు మోసం చేసినారు ఈ కోమటిరెడ్డి సోదరులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఆలోచించబడుతాను. సోదరులను ఎందుకు సంబోధిస్తున్నారంటే ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమిత్ షా దగ్గర ఎందుకు కూర్చున్నాడో ఒక్కసారి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. మీరు పోయినంత మాత్రం కాంగ్రెస్ పార్టీ పోదు.
కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర గల పార్టీ. ఈ పార్టీలో ఎంతో మంది మహానుభావులు పోయినారు. మళ్ళీ తిరిగి వచ్చిన సంగతి కూడా మన కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. ఇంత వర్షం పడుతున్నా కూడా ఎవ్వరు కదలటం లేదంటే కాంగ్రెస్ కార్యకర్త నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. చాలా సంతోషం. మునుగోడంటే కాంగ్రెస్ అడ్డా, మునుగోడంటే కాంగ్రెస్ అడ్డా. ఆ రోజు స్వర్గీయ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో పనిచేసినాడు. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. ఈ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు చేసినాడు. ఎంతోమంది పేదవారిని ఆదుకున్న చరిత్ర పాలవాయి గోవర్ధన్ రెడ్డికి ఉందని చెప్పి ఈ సందర్భంగా గమనించు. పాలవాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే పాలవాయి గోవర్ధన్ రెడ్డిగా ఉన్న సంగతి మనం మర్చిపోరాదని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అందు గురించే రేపు ఎన్నికల్లో ఎవరికి కాంగ్రెస్ పార్టీ టికెట్స్ అంటే కాంగ్రెస్ పార్టీకే టికెట్ వస్తుంది. టికెట్ ఎవరికి ఇస్తారంటే కాంగ్రెస్ పార్టీ. ఏది మన గుర్తు ఏదంటే చేయి గుర్తే. ఈ రెండే. ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఓకే, కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు. కాంగ్రెస్ పార్టీ రేపు టికెట్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎవరికి ఇచ్చినా చాలా మంది మిత్రులు మాట్లాడినారు, చాలా సంతోషం అనిపించింది. ఎవరికి టికెట్ ఇచ్చినా మేమందరం కలిసి పని చేస్తామన్నారు. ఇది ఎన్నికల వరకు కూడా మనం ఇదే స్లోగన్తో పోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. అదేవిధంగా నిజంగా కాంగ్రెస్కు హక్కుదారులు ఎవరయ్యా అంటే ఒక్కసారి ఆలోచించమన్నాను. కాంగ్రెస్ కార్యకర్తలే హక్కుదారులు, నాయకులు కాదని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. కాంగ్రెస్కు దారులు అసలు దారి ఏదంటే కాంగ్రెస్ పార్టీ. అందు గురించే నిజంగా కాంగ్రెస్ పార్టీలో మనం ఉన్నందుకు గర్వపడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తూ రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మనం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపియాలి. ఎవరు వచ్చినా కూడా, ఏ అభ్యర్థి వచ్చినా కూడా మనం అందరం కూర్చొని మాట్లాడదాం. మాట్లాడి అధిష్టాన వర్గం టికెట్ ఇవ్వదు, ఈసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే టికెట్ ఇవ్వబోతున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందు గురించే మీరందరూ కూడా కొద్ది నిమిషాలు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాబోతున్నారు. వారికి వచ్చి మాట్లాడే వరకు కూడా అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన డిసిసి అధ్యక్షులకు, వేదిక మీద ఉండబడిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.